వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసు అమరవీరులు వాళ్ళ ప్రాణాలను అసలు లెక్క చేయకుండా జనం కోసం, ఈ ప్రజల కోసం వాళ్ళు అమరులయ్యారు. ఎంతో మంది మరి అమరవీరులు ఇవాళ అమరవీరులను తక్కునే పండుగ ఇది. ఇవాళ గోషామహల్లో ఇవాళ సీఎం కూడా వచ్చి ఇలా అమరవీరుల అన్నట్టుగా మరి వాళ్ళను కూడా ఆర్థికంగా ఆదుకునే ఒక పండుగ జరుగుతుంది. మరి ఈ రోజు ఆ అమరవీరులు కూడా పోవాలని కూడా ఒక చిన్న పాట ద్వారా మనం మన ANN ద్వారా ఆ అమరవీరులకు నివాళి అర్పిద్దాం. ఈ ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు. ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు, ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు. పగలు రాత్రి పాటు పడుతున్నా మన పోలీస్ అన్న గొప్పనా, పగలు మాత్రమే ఉండి రాత్రి లేనట్టి సూర్యుడు గొప్పనా. ఎవరు గొప్ప వీరిలో ఎవరు గొప్ప, మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప. నిజంగా ఈ పోలీసు వాళ్ళకు పాపము పండుగ పబ్బాలు ఉన్నాయి. ఇంకా వేరే ఏ డిపార్ట్మెంట్ లో ఉన్న ఈ పండుగ పబ్బాలు పిల్ల పాపలతోటి కుటుంబ సభ్యులతోటి పండుగ చేసుకుంటారేమో గాని పాపం ఈ పోలీసులకు పండుగ పబ్బం అనేది ఉండదు. వాళ్ళకు పండుగలకు కూడా బందోబస్తులని డ్యూటీలని పడుతుంటాయి. పాపం పోలీసు వాళ్ళ బతుకు నిజంగా అసలు అనుకుంటాం కానీ పోలీసు వాళ్ళ బాధలు ఎండకు ఎండుకుంటా వానకు నానుకుంటా ఖచ్చితంగా వాళ్ళు డ్యూటీ చేయవలసిందే. పండుగలకు పబ్బాలకు దూరం అయ్యి డ్యూటీ చేయవలసిందే. మరి మళ్ళొక్కసారి విధి నిర్వహణలో అమరవీరులైన ఎందరో మహానుభావులకు అమరవీరుల పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వాళ్లకు మళ్ళొకసారి మేము శ్రద్ధాంజలి, ANN పక్షాన శ్రద్ధాంజలి, కన్నీటి నివాళి. ఇక ఇది ఇట్లా ఉంది. ఇక ఇంకో ముచ్చట ఏందయ్యా అంటే దీపావళి పండుగ. దీపావళి పండుగ గోలిగా జనాలు ఇప్పుడు దేనికి అలవాటు పడ్డారు? ఖచ్చితంగా ఏది ఉన్నా లేకున్నా లక్ష్మీదేవి పూజనన్నా మర్చిపోతారేమో గాని బాంబులు గారబడం మాత్రం మర్చిపోతలేరు. ఇప్పటికే ఢిల్లీలో ఎంత కథ నడుస్తుందో, వాయు కాలుష్యంతో జనాలు ఏ రకంగా అస్తవ్యస్తమయ్యి అల్లకల్లోలం అవుతుందో ఢిల్లీ. ఇక ఇప్పుడు ఇది అంతటా వాకుతుంది. ఇక నిన్న హైదరాబాద్ లో ఏమో తక్కువైందా? గల్లీకి నీ దండం పెడితే ఒక్కొక్క ఇంటి ముందర మోతకోలు బస్తాల కొద్దిగా ఇక మరి బాంబులు కాల్చి పెట్టిరు. ఇవాళ మున్సిపాలిటీలకు తీయలేక యాష్ట కొంటున్నారు. మరి వీటి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా సమాజానికి? వీటి వల్ల ఇంటి పక్కలోనికి నష్టమే, వానికి నష్టమే. ముఖ్యంగా పోరగాళ్ళు బాంబులు కాల్చి ఆ పొగను పీల్చుకొని ఆ బాంబులకి వెళ్ళి పెదజల్లే ఆ రసాయనాలు పీల్చుకొని దాగకాన పాలవుతురు పోరగాళ్ళు. అయితలేరా? ఇక చూడు రేపటి అయిపోయి సరోజిని కంటి దాకానకు లైన్ కట్టిరట బుడ పోరగాళ్ళు. అప్పుడే సరోజిని కంటి దాకానకు అప్పుడే బుడ పోరగాళ్లకు అవి కళ్ళల్లో పడి ముక్కు గాలి మూతి గాలి ఈ కళ్ళల్లో పడి అప్పుడే లైన్ సరోజిని దాకానకు లైన్ కట్టిరట పోరగాళ్ళు అప్పుడే. అంటే తల్లిదండ్రులు మరి సోయి పెట్టి అరే బుడ్డ పోరగాళ్లకు బాంబులు కాదు అని చెప్పి ఇంకా వాళ్ళకు బాంబులు కొనిచ్చి కాల్చిపిచ్చి ఈ రకంగా కథ చేస్తే ఇప్పుడు కనువాయ మూజివాయ ముక్కు మీదంగా పశకర్ సాయి అంటే ఈ రకంగా నష్టమైన ఇంకా మార్పు వస్తలేదు. ఈ బాంబులు కాలబడం ద్వారా అల్లకెళ్ళి ఏదైతే పొగ వస్తుందో, అల్లకెళ్ళి ఏవైతే రసాయనాలు వస్తున్నాయో వాటిని పీల్చడం ద్వారా ఊపిరితిత్తులలో కూడా సర్వరోగాలు వస్తున్నాయి.
క్యాన్సర్ బీమార్లకు కూడా కారకుడు అవుతుంది. అందుకనే దయచేసి పద్ధతి బట్టి ఏఎన్ఎన్ న్యూస్ నుంచి మళ్ళొకసారి మీ నరసయ్య తాత శనాది చెప్పుకుంటా ఎంత వీలైతే అంత ఈ బాంబులు కాలవకుండా ఉంటే మంచిదేమో. ఇప్పటికే వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, ఈ శబ్ద కాలుష్యంతో కూడా ఎంతో మంది పాపం గుండెపోటు గుండె జబ్బు ఉన్నోళ్ళు అయితే సంబంధించిన రోగం ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిట్ట నిలువున అల్లాడిపోతున్నారు ఈ బాంబుల సప్పుడు. పట్టణం అంతా హైదరాబాద్ అవో బాధ తట్టుకోలేకనే ఇలా మీ నరసయ్య తాత పల్లెటూరి ఒడిలో కూర్చొని మీకు వార్తలు చెప్తుండు. దుమ్ము చలికాలంలో మంచు ఎట్లా ఏ రకంగా మరి రోడ్డును కమ్ముకుంటుందో ఇప్పుడు గా రకంగానే మొత్తం అడుగున మొత్తం దుమ్ము పొగ మన్ను మషడం కప్పుకొని ఉంది. వారం రోజుల దాకా ఆ పొగను పీల్చుకొని ఇక రేపు దావఖానా పాలయ్యే రోజు దగ్గర పడ్డది. ఇప్పటికే బుడ పోరగాళ్ళు 100 మంది పోరగాళ్ళు బాంబులు కాల్చుకొని ఇప్పుడు దావఖానా పడ్డారు. ఇక ఇది ఈ రకంగా నడుస్తుంది దీపావళి పండుగ. అందుకనే నిన్న కోటి చౌరస్తాలో మీ నరసయ్య తాత అడుగుపెట్టి చాలా మంది 80% మంది నిజమే తాత నువ్వు చెప్పేది, మేము ఇవాళ మా ఇంటి అలంకరణ మన లైట్లతోటి చిన్న లైట్లతోటి మేము అలంకరణ చేసుకుంటాం, దీపాలు కూడా గాలవనీయమని 80% మంది నిన్న కోటి చౌరస్తాలో మన ఏఎన్ఎన్కు మాట ఇచ్చారు. కానీ ఒక 20% మంది ఎందుకు కాలవద్దు బాంబులు, ఇక ఆ ముచ్చట కూడా చెప్పాలి. ఎందుకు కాలవద్దు బాంబులు,